గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి ఒక ఉదాహరణగా చూపించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించేందుకు దోహదపడాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని కరటూరు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా వివిధ శాఖలలో ఉన్న సమస్యలను చేపట్టవలసిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం మరియు అవగాహన లేకపోవడం వల్లనే అభివృద్ధి చేయలేకపోతున్నామని అన్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా మన ప్రజాప్రతినిధులను మనమే ఎన్నుకున్న క్షేత్రస్థాయిలో తాగునీరు, విద్య, ఆరోగ్య సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేస్తే అభివృద్ధి సాధించగలమనే దాని మీద సమీక్షించడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాబోయే 5 ఏళ్లలో రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధిద్దామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో నల్లజర్ర గ్రామంలో నియోజకవర్గ స్థాయి డిజిటల్ కార్యాలయం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మనమే పరిపాలించుకుని మనల్ని పరిపాలించే నాయకులు ఓటు ద్వారా మనమే ఎన్నుకుంటున్నా. ఇంకా ఈ రోజుకి మనం మాట్లాడేది త్రాగునీరు గురించి మాట్లాడుతున్నాం, విద్య గురించి మాట్లాడుతున్నాం, ఆరోగ్యం గురించి ఈ రోజుకి మాట్లాడుతున్నాం. అంటే సిస్టమ్ ఎక్కడో ఫెయిల్యూర్ అయిందనే భావన బలంగా నాలో అయితే ఉంది. సో నాకేమనిపించిందంటే ప్రజాప్రతినిధులు, అందుకే ప్రజాప్రతినిధులు కూడా రమ్మన్నాం ఈ సమావేశానికి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఒక డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళి ప్రతి నెల ఆ యాక్షన్ ప్లాన్ మీద రివ్యూ చేసుకుని రానున్న నెల రోజులు ఏం చేద్దాం ఇక్కడ చర్చించుకొని మళ్ళీ నెల రోజుల తర్వాత కూర్చున్నప్పుడు గత మీటింగ్లో చర్చించిన అంశాలు, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, యాక్షన్ ప్లాన్ యొక్క స్టేటస్ ఏంటి అనే దాని మీద రివ్యూ చేసుకుని ఫర్దర్ దాన్ని ప్రోగ్రెస్ తీసుకురాగలిగితేనే ఒక చేంజ్ తీసుకురాగలుగుతాం. అయితే నా ఆలోచన ఏంటంటే చదువుకున్న ఒక వ్యక్తి, సమాజం పట్ల కొంత ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తి, యువకులు కనుక రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అయితే పరిపాలనలో ఫలాలు సామాన్యుడికి చేరుకుంటాయి అనేది నిరూపించాలనేది నా భావన. కాబట్టి ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్న తీరుని ఒక ఎగ్జాంపుల్గా చూపించాలనే తపన. అది నాకు ఒక్కడికుంటే సరిపోదు. ఇక్కడుండే ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా నాకు సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక సమన్వయం ఉండాలి. కాబట్టి ఈ లక్ష్యాలతోనే నేను మీ ముందుకు రావడం జరిగింది. అందుకనే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగని ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసాం. నాకు తెలిసి గవర్నమెంట్ అఫీషియల్స్గా మీరు కూడా ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గ స్థాయిలో అటెండ్ అయ్యారని నేను అనుకోవట్లేదు. ఇప్పటి వరకు నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం తెలియదు. ఫస్ట్ టైం మనం చేసాం ఒక తొలి ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయత్నం బలంగా ఉండాలి. మనమే ఎక్కడో ఒక రీసెర్చ్లో చూసాం, దేశం పేరు వద్దులే కానీ ఆ దేశంలో వ్యక్తులు పని చేయడానికి దూకేయడం కంటే ముందు ఎక్సర్సైజ్ బాగా చేస్తారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ చేసే క్రమంలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, మిటిగేషన్ ప్లాన్ ఏంటి, రిస్క్ అసెస్మెంట్ ఏంటి, టార్గెట్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, డైలీ స్టేటస్ ఏంటి, ఇంత స్టడీ చేసుకుని దూకుతారు. మనకు ఆరంభం చూడటం ఉంటుంది. ఫస్ట్ మనం దూకేస్తాం, తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ప్రస్తుతం మనం నియోజకవర్గాన్ని, మన మండలాలని, మన గ్రామాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి మనం ఎక్కడ ఉన్నాం అంటే ఒక శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, రోడ్స్ కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, ఇలాగ ఏదైనా తీసుకోండి. ప్రజెంట్ ఈ గ్రామంలో మన పరిస్థితి ఏంటి, 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ 5 ఏళ్ల పాటు మనం స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ మన
ఇమీడియట్ హై ప్రయారిటీ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎలా చేసుకుంటూ వెళ్తాం దాని మీద అవగాహన తెచ్చుకోగలుగుతాం. దాని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. సో దీనికోసం ఇప్పుడు నేను వెళ్ళి సంబంధిత మంత్రులు గారిలో లేదా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను వెళ్ళి ఒక రిక్వెస్ట్ అడగాలి అంటే నాకు ముందు ఒక అవగాహన ఉండాలి, సమస్య పట్ల అవగాహన ఉండాలి. సమస్య పట్ల అవగాహన కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది. ప్రజాప్రతినిధులు అంటే డే టు డే కొంచెం ఏదో రకంగా యాక్సెస్లో ఉంటాం,